ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిస్తా అకాడమీ. సో మనము నిన్న టెట్లో పేపర్ టు సోషల్ ఇండియన్ ఎకానమీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం. సో ఈరోజు మనము సివిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుంచి కవర్ చేసి అట్లీస్ట్ ఒక 5 మార్క్స్ అనేవి స్కోర్ చేయగలుగుతామో చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఆర్టికల్స్. ఎప్పుడైనా మనకి సివిక్స్ అనేది మొదలుపెట్టినప్పుడు మొత్తము 8th 9th 10th 6th 7 ఈవెన్ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ ఆర్టికల్స్ అనేవి ఫస్ట్ మనం కవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ 14, 17, 21, 23, 24 అండ్ దాంతో పాటుగానే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 56 అండ్ 60 ఆర్టికల్స్. ఇవి ఎమర్జెన్సీకి సంబంధించింది అండ్ ప్రెసిడెన్షియల్ రూల్కి సంబంధించింది. 14, 17, 21, 23, 24, 56, 60 ఈ ఆర్టికల్స్ ఏంటి, అవి ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో చూడాల్సిందే. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్, డిపిఎస్పీస్. మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి? 6 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఎన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఉంటాయి? ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉంటాయి? సో ఇలాంటివి అన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రిన్సిపల్స్, నాన్ అలైన్డ్ మూమెంట్, పంచషీల్ పాలసీ, ఇవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అమెండ్మెంట్స్ 61, 73, 74, 86, 124. ఈ అమెండ్మెంట్స్ అనేవి మనకి చాలాసార్లు రిపీటెడ్గా అడగడం జరిగింది అండ్ చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. సో వీటిని మళ్ళీ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, జ్యుడిషియల్ సర్వీసెస్ అంటే ఇది మనకి డైరెక్ట్ పోయినసారి వచ్చిందండి. 9th క్లాస్లో మనకి హ్యూమన్ ప్రొటెక్షన్ యాక్ట్స్ లాస్ట్ పేజ్లో ఉంటుంది. జ్యుడిషియల్ సర్వీసెస్ అనేవి ఎవరికి ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఇంక్లూడ్ కాదా అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఒకసారి చూసుకోండి. నో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా ఆర్టికల్ చూడండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ నేషనల్ పార్టీ అండ్ రీజనల్ పార్టీ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? సిపిపి చైనా పొలిటికల్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఏంటో ఒకసారి చూడండి. నాన్ కోఆపరేషన్, క్విట్ ఇండియా, ఆపరేషన్ బార్గా, వాల్టా యాక్ట్, ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్. ఇది కంప్లీట్లీ మనకు ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ కూడా మొత్తం కూడా ఉమెన్ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్స్కి సంబంధించింది ఉంది. సో ఆ యాక్ట్స్ అనేవి ఏంటి? డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కావచ్చు, చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ కావచ్చు, లేకపోతే జువెనైల్ జస్టిస్ యాక్ట్ కావచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ అనేవి ఒకసారి మీరు చూడండి. ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, డిఫరెంట్ కమిటీస్ గురించి ఒకటి, అలాగే కాన్స్టిట్యూషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రియంబుల్. సో 42nd అమెండ్మెంట్ చేసి 1976లో సోషలిస్టిక్ సెక్యులర్ అనేది యాడ్ చేశారు. సో డెమోక్రటిక్ అంటే ఏంటి, సోవరెన్ అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి, సోషలిస్టిక్ రిపబ్లిక్ అంటే ఏంటి, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్ అనేది ఏంటనేది ఒక్కసారి మీరు ఓవరాల్గా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ని చూడండి. ఈ టాపిక్స్ నుంచి చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా పడినాయి, కానీ అండ్ అలాగే ఒక్కసారైనా ఖచ్చితంగా అడగడం జరిగింది. అందుకని ఈ టాపిక్స్ మీద ఫస్ట్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. వీటిని చదివిన తర్వాత వేరే టాపిక్స్ కూడా కవర్ చేసుకోండి. థ్యాంక్ యూ.